దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి సమయంలో మనందరము ఈ ప్రత్యేకమైన స్థలములో కూడుకొని దేవుని మహోన్నతమైన నామమును ఘనపరిచే ధన్యతను ప్రభు మనకిచ్చారు. ఈ 2 దినములు మనకు ఆశీర్వాదకరంగా ఉండాలని ఈ వెంకటకృష్ణాపురంలో దైవ సేవకులు దేవరాజు గారు ఎన్నో వేల రూపాయలు ఖర్చుతో చక్కని అద్భుతమైనటువంటి అరేంజ్మెంట్స్ చేశారు. దీని అంతటికి కారణం ఏంటంటే ఒకటే, నశించిపోతున్న అనేకులు రక్షించబడుటకు. మనం ఎలాగున రక్షించబడి ఉన్నామో మన తోటి బంధుమిత్రులు, రక్త సంబంధీకులు, ఇరుగు పొరుగువారు అందరూ కూడా మనం కలిగి ఉన్న దేవుని ప్రేమను కలిగి ఉండాలి అన్న ఉద్దేశం. ఈ సువార్త సభల ద్వారా అద్భుతమైన రక్షణ సువార్త వినిపించబడుతుంది. మొదటి రోజున దైవ సేవకులు గ్రేస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీ వ్యవస్థాపకులు రెవరెండ్ డి రమేష్ అయ్య గారు అద్భుతమైన సందేశాన్ని విని ఉన్నారు. మరి ఈ దినాన్న కూడా సీనియర్ పాస్టర్ గారు బిషప్ రైట్ రెవరెండ్ మోజెస్ అయ్య గారు మన మధ్య ఉండడం మనకెంతో సంతోషకరమైన విషయం. ఇటువంటి అద్భుతమైన 2 రాత్రులు మనందరం గడపడానికి దీని వెనుక ఎంతో ప్రార్థన కృషి ఉంది, ఎంతోమంది ప్రయాసం ఉంది, ఎంతోమంది సహాయం కూడా ఉంది. వారందరికీ ఎవరెవరు ఈ అద్భుతమైన సభల్లో వారి యొక్క విలువైన సహాయాన్ని అందించారో వారిని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను ప్రభువు నిండారులుగా దీవించి తగిన ప్రతిఫలాన్ని పొందుదురుగాక. ఆమేన్. పిల్లరై రక్షణ స్వార్థ సభల్లో మరి కొద్ది నిమిషాల్లో ఒక అద్భుతమైన యాక్షన్ సాంగ్ ఉంది, అలాగే ఆరాధన ఉంది. ఆ తదుపరి వెంటనే దైవ వర్తమానంలోనికి మనం వెళ్ళబోతున్నాం. కనుక ప్రభు ఈ సంవత్సరం మనకు ఎంతో గొప్ప మేలు చేసి మంచి వాతావరణాన్ని ఇచ్చారు. ఒక 2-3 రోజుల క్రితం వర్షాలు మనందరం చూస్తూ ఉన్నాం. కానీ ఈరోజు ఈ చక్కని చల్లని వాతావరణం ప్రభు మనకిచ్చారు. ఈ చివరి దినం కూడా అనేకులు ఈ స్థలానికి ప్రవేశిస్తే ఇక్కడికి ఎవరైతే వస్తారో వారందరినీ దేవుడు సంధిస్తాడు, వారందరినీ దేవుడు ఎదుర్కొంటాడు. ఇక్కడికి వచ్చిన వారిని ఎవరిని దేవుడు విడిచిపెట్టాడు. ఆయన ప్రతి ఒక్కరితో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి అద్భుతమైనటువంటి ఆరాధనలో దైవ వర్తమానాన్ని కూడా మనం శ్రద్ధగా విందాం. దేవుని దాసుడు సూటిగా మాట్లాడుతూ ఉండగా మన హృదయాలు కదిలించబడి అనేకులు రక్షించబడి పరలోక రాజ్యంలో చేర్చబడితే అదే మనకు ధన్యత. మన ప్రయాసకు తగిన ప్రతిఫలం కూడా అదే. కనుక ఈ సభలను ఆశీర్వదించబడినట్లు మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ఈ తొలి పలుకులు లేదా ఈ శుభవచనాల ద్వారా ప్రభునామానికి మహిమ, కూడి ఉన్న దైవ సేవకులకు, అమ్మగారులకు, మనందరికీ ఆశీర్వాదము కలుగునట్లు దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. ఒక చిన్న ప్రార్థనతో ఈ తొలి పలుకులు ముగిస్తాను. ప్రేమ స్వరూపుడా, దయగల నాయనా, ఈ 2 రోజులు ప్రభువా నీ బిడ్డలను నిలబెట్టుకొని శ్రేష్టమైన దైవ సందేశము ద్వారా అనేకుల హృదయాలు కదిలించబడినట్లు మీరు కృప చూపించారు. మొదటి రోజు నీ దాసుని ద్వారా మీరు మాట్లాడారు, అందుకొరకై వందనాలు నాయన. 2వ దినాన కూడా మా ప్రియులు, మాకు అత్యంత దైవ సేవకులు, అభిషిక్తులు మోజెస్సయ్య గారి ద్వారా మాతో మాట్లాడండి. ఈ సభలను ఆశీర్వదించండి. పరలోక వర్తమానము ద్వారా మేమందరము పరలోకమునకు చేర్చబడినట్లు ఆత్మాభిషేకముతో నింపండి. నీ పరిశుద్ధాత్మతో మమ్మందరిని నింపండి నాయన. కూడి వచ్చిన బిడ్డలందరినీ నింపండి.
నీ పరిశుద్ధాత్మ శక్తితో ఈ ప్రదేశమంతా నింపబడాలి. ఆత్మ కార్యములు జరగాలి. నీ వాక్యము సూటిగా ప్రకటించబడుచు ఉండగా వెలుగు కలగాలి. అంధులైన వారికి స్వస్థత, రోగులకు స్వస్థత, బలహీనులకు బలం. ఏ అవసరతలు కలిగి వస్తూ ఉన్నారో వారందరికీ వారి అక్కరలన్నింటినీ మీరు తీర్చి, నా యేసు నా రక్షకుడు నా ప్రభువు నన్ను దర్శించాడు అనే సాక్ష్యం కలిగి జీవించుటకు సహాయం చేయండి. ముందుగా పాటలు పాడి మహింపరిచిన బిడ్డలు దీవించండి. ఆ తదుపరి యాక్షన్ సాంగ్ని నాయన మీ నామ మహిమార్థమై జరిగించండి. ఆరాధనలో తోడుగా ఉండండి, వర్తమానంలో తోడుగా ఉండండి. మిమ్మల్ని మేము ఆహ్వానిస్తున్నాము స్వామి. ఈ కార్యక్రమం అంతటికి మీరే అధ్యక్షులుగా ఉండి నడిపించి మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుమని, తద్వారా రావలసిన దీవెనలు మాకును ఈ సభలు నిర్వహించుచున్నటువంటి దైవ సేవకులు దేవరాజు గారికి, వారి భార్య బిడ్డలకు, వారి సంఘానికి సదాకాలము తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఆల్.